హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికి ప్రభుత్వ అగ్నివీర్ సెలక్షన్ కి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మీకు సాలరీ కూడా 40,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 4 years తర్వాత మీకు 10.4 lakhs దాకా మీకు మనీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్ డిప్లొమా పాస్ అయితే సరిపోతుంది, మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో గవర్నమెంట్ సెలక్షన్ అనమాట, ఇది ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. సో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఆల్ అదర్ ఇండియన్ సిటిజన్స్ కూడా మీరు ఏ స్టేట్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఈ జాబ్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అఫీషియల్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి సెలక్షన్ అనేది మనకి ఇక్కడ అగ్నివీర్ వాయుకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 2026 గాను వీళ్ళు ఇంటేక్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ కి 21 years అని చెప్పేస్తుంది. సో 21 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మ్యారిటల్ స్టేటస్ మీరు అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే అయ్యి ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే మీరు ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది అనమాట, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ ఫీల్డ్ ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అయితే అప్లై చేయొచ్చు. అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటిలో డిప్లొమా అంటే పాలిటెక్నిక్ ఎవరైతే చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. 50% మార్క్స్ అయితే ఉండాలి. తర్వాత ఎవరైతే అదర్ సైన్స్ సబ్జెక్ట్స్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంటర్లో, సో వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి వీటికి సంబంధించి మ్యాండటరీ మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో మీకు మెయిల్ క్యాండిడేట్స్ కి, ఫీమేల్ క్యాండిడేట్స్ కి హైట్, వెయిట్ ఎలా ఎలా ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా అయితే చెక్ చేసుకోండి. సో వీటికి సంబంధించి మీరు చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చారు. సో ఎంప్లాయబిలిటీ అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అయితే మీకు ఎవరైతే ఈ వీర్ వాయుకి సంబంధించి చేస్తారో 4 years పాటు, ఆ తర్వాత 25% మెంబర్స్ అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ట్రైనింగ్ కి సంబంధించి మనకి ఎవరైతే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఆన్లైన్ లో ఎన్రోల్ చేసుకోవచ్చు. సో మీకు ఈ ట్రైనింగ్ లో మీకు యాన్యువల్ లీవ్ అంటే 1 year కి 30 days మీరు కావాలనుకుంటే లీవ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత సిక్ లీవ్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో మెడికల్ సంబంధించిన ఫెసిలిటీస్ ఉంటాయి, పే అలవెన్సెస్, ఆల్ బెనిఫిట్స్ కూడా అయితే ఉంటాయి అనమాట. సో అగ్నివీర్ కి సంబంధించి మీకు 30,000 పర్ మంత్ అయితే ఇది ఫిక్స్డ్ ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. మీకు 40,000 దాకా అయితే సాలరీ అయితే ఇంక్రిమెంట్ అవుతా ఉంటుంది అనమాట. సో మీకు హార్డ్నెస్ షిప్ అలవెన్స్ అని చెప్పి, రిస్క్ షిప్ అలవెన్స్ అని చెప్పి, ట్రావెలింగ్ అలవెన్సెస్, తర్వాత క్లాతింగ్, అకామిడేషన్ అండ్ లీవ్, ట్రావెల్ కన్సెషన్ ఇవన్నీ కూడా అయితే మీకు వర్తించడం జరుగుతాయి. సో టర్మినల్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఇస్తారనమాట సేవా నిధి కింద. సో ఇక్కడ మీకు అంటే మీకు ఇక్కడ సాలరీ చూసినట్టయితే 4 years పాటు అయితే మీకు అగ్నివీర్ వాయువులో అయితే మీరు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 years ట్రైనింగ్ లో మీకు ఫస్ట్ ఇయర్ నుంచి 30,000 ఉంటుంది మంత్లీ సాలరీ. సో సెకండ్ ఇయర్ 33, థర్డ్ ఇయర్ 36, ఫోర్త్ ఇయర్ 40,000 అయితే మీకు ఇస్తారనమాట పర్ మంత్లీ. సో ఇక్కడ మనకి వీటికి సంబంధించి మీరు ఇన్ హ్యాండ్ అయితే మీకు ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో ఇదంతా అయితే మీకు అన్ని కలుపుకుని అనమాట. సో మీరు ఈ 4 years అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయ్యేప్పుడు ఈ ట్రైనింగ్ లోంచి మీకు 10 lakhs వరకు అయితే మీకు మనీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది అప్రాక్సిమేట్ గా. ఇక్కడ వీటికి సంబంధించి ఇన్సూరెన్స్ సంబంధించి కూడా అయితే మీకు బెనిఫిట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఇది మీరు కంప్లీషన్ చేసినట్లయితే అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సీక్వెన్స్ ఎగ్జామినేషన్ కి సంబంధించి చూసినట్లయితే phase 1 ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో వాళ్ళకి 60 minutes పాటు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత అదర్ సైన్స్ సబ్జెక్ట్స్ వాళ్ళకైతే మీకు జనరల్ అవేర్నెస్, రీజనింగ్ సంబంధించి అయితే ఉంటుంది అనమాట. సో సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అయితే మనకి 85 minutes పాటు వీటికైతే ఉంటుంది టెస్ట్ అయితే. 1 mark అయితే ఎవరి కరెంట్ ఆన్సర్ కి. సో 0.25 marks అయితే నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట రాంగ్ ఆన్సర్ కి.
సో అది మాత్రం చూసుకుని మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. తర్వాత ఎవరైతే దాంట్లో క్వాలిఫై అయ్యారో మీకు ఫేజ్ 2కి అయితే మీకు రావడం జరుగుతుంది. ఫేజ్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మీకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో స్టేట్ వైస్ వాళ్ళకి ఫేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఫేజ్ 2కి సంబంధించి కూడా అయితే మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఈ సర్టిఫికేట్స్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎవరైతే బాడీ టాటూస్ ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. అడిషనల్ స్కిల్స్, క్వాలిఫికేషన్స్, అచీవ్‌మెంట్స్ ఉన్నా సరే మీరు అవి కూడా చూపించొచ్చు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా అయితే వీళ్ళు చెక్ చేస్తారనమాట. వీటికి సంబంధించి ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా అయితే మీకు ఉండాలి. మెన్‌కి, ఉమెన్‌కి ఎంతెంత ఫిట్‌నెస్ ఉండాలి అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. అంటే రన్నింగ్, పుషప్స్, సిటప్స్ ఇవన్నీ కూడా అయితే మీరు చేయాల్సి ఉంటుంది. తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట ఫిజికల్ ఫిట్‌నెస్‌కి సంబంధించి. 18 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. వీటిల్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫేజ్ 2కి ఆహ్, హౌ టు అప్లై అని చెప్పేసి అయితే ఇచ్చారు ఇక్కడ. ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే మీరు ఇంటర్ చదివారో, డిప్లొమా చదివారో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, వాటికి సంబంధించి డీటెయిల్స్ కూడా అయితే మీరు ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజ్ కూడా అయితే ఉంది. సో, ఎగ్జామినేషన్ ఫీజ్‌కి అయితే మీరు ₹550 అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసుకునేప్పుడు. మీకు ఒకవేళ మీరు పేమెంట్ ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ చేసినట్లయితే మీరు మల్టిపుల్ పేమెంట్స్ చేసారనుకోండి, మీకు ఒకే పేమెంట్ అయితే యాక్సెప్ట్ అవుతుంది. మిగిలిన మల్టిపుల్ పేమెంట్స్ కూడా అయితే మీకు రిఫండ్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. వీటికి సంబంధించి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే ఇచ్చారన్నమాట. మీరు ఒకసారి ఎగ్జామినేషన్ సెంటర్ ఫిక్స్ చేసిన తర్వాత అదే అయితే ఫిక్స్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ అయితే చేంజ్ చేయడానికి కుదరదు. సో, అప్లై చేసుకునేప్పుడే మొత్తం క్లారిటీగా అయితే చూసి అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా అయితే మనకి 14 నవంబర్ 2025 అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఎన్రోల్‌మెంట్ లిస్ట్ అయితే మనకి 1 డిసెంబర్ 2025 అయితే ఉంటుందన్నమాట. సో, అప్పుడు రిలీజ్ అయ్యి మిమ్మల్ని 2026 అగ్నివీర్ వాయువు కింద అయితే మిమ్మల్ని ఎన్రోల్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఈ అగ్నివీర్ వాయువులో అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది గనుక అప్లై చేశారంటే మీకు 25% ఎవరైతే 4 ఇయర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత 25% మెంబర్స్‌ని టాప్ పెర్ఫార్మర్స్‌ని వీళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేస్తారనమాట. సో, తప్పకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఇంకా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెయిట్ చేయాల్సి ఉండేది. ఎందుకంటే మనకి జనవరి 7 నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, జనవరి 7 నుంచి 27th జనవరి లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ వీడియోనైతే సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఆ రోజు నుంచి అయితే అప్లై చేసేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. సో, ఎగ్జామ్ డేట్స్ అయితే 22 మార్చ్ 2025 నుంచి అయితే ఉండడం జరుగుతాయి. సో, ఎవరైతే ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన అగ్నివీర్ వాయుకి సెలెక్ట్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీ రిలేటివ్స్‌కి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే సో, వాళ్ళకి కూడా అయితే షేర్ చేయండి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.